నిన్న మనకి 56 జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయింది. ఈ మీటింగ్‌లో మనకి చాలా వరకు జీఎస్టీలను తగ్గించడం జరిగింది. ఎస్పెషల్లీ 6 సెక్టార్స్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే హెల్త్ కేర్‌కి సంబంధించిన సెక్టార్. హెల్త్ కేర్‌లో మనకి ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ గానీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ గానీ ముందు 18% జీఎస్టీ ఉండే. కానీ ఇప్పుడు ఆ జీఎస్టీ మొత్తం తీసేశారు. సో, జీఎస్టీ ఎలాంటి టాక్స్ అనేది మనం దానికి కట్టక్కర్లేదనమాట. అదేవిధంగా హెల్త్ కేర్‌లో ఇంకా అదర్ ప్రొడక్ట్స్ మీద, డయాగ్నోస్టిక్స్ మీద కూడా ప్రీవియస్‌గా 12% ఉంటే ఇప్పుడు 5% తగ్గించారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డైలీ ఎసెన్షియల్స్ మీద, మన డైలీ ఎసెన్షియల్ లైక్ హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, టూత్ పేస్ట్ కానీ, అవి కూడా దాని మీద కూడా ప్రీవియస్గా 18% జీఎస్టీ ఉంటే ఇప్పుడు మనకి దానికి 5% తగ్గించడం జరిగింది, విచ్ ఇస్ అ బిగ్ అప్డేట్ ఫర్ ఎఫ్ఎంజీసీ స్టాక్స్ అనమాట. అండ్ అదేవిధంగా అదర్ ప్రోడక్ట్స్ లైక్ డైరీ ప్రొడక్ట్స్ కానీ, మనం స్నాక్స్ మీద కానీ, వాటి మీద కూడా ప్రీవియస్గా 12% ఉంటే ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకునే మనం ఎడ్యుకేషన్ మీద లైక్ పిల్లలు మ్యాప్స్ కానీ, చార్ట్స్ కానీ, పెన్సిల్స్ కానీ, షార్ప్నర్స్ కానీ బై చేస్తారు కదా, వాటి మీద కూడా ప్రీవియస్గా మనకి 12% ఉంటే ఇప్పుడు అది కంప్లీట్గా వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే ఎలాంటి ట్యాక్స్ అనేది లేదు ఎడ్యుకేషన్ సంబంధించిన ఐటమ్స్ మీద. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ సెక్టర్ లో మనకి ట్రాక్టర్స్ కానీ, టైర్స్ కానీ, వాటికి సంబంధించిన పార్ట్స్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఫార్మింగ్ సంబంధించినవి కూడా ప్రీవియస్ 18% ఉంటే ఇప్పుడు దానికి 5% తగ్గించడం జరిగింది. అండ్ మనం ఆటోమొబైల్ సెక్టర్ కి వచ్చినట్లయితే 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, చిన్న కార్లకి 28% జీఎస్టీ ఉంటే ఇప్పుడు కేవలం 5% జీఎస్టీ కానీ తగ్గించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మీద లైక్ ఏసీస్ కానీ, టీవీస్ కానీ, ప్రొజెక్టర్స్ కానీ, మానిటర్స్ కానీ, వాటి మీద మనకి ప్రీవియస్ 28% జీఎస్టీ ఉంటే ఇప్పుడు మనకి కేవలం 18% జీఎస్టీ తీసుకురావడం జరిగింది. సో ఈ జీఎస్టీ వల్ల ఈరోజు మనకు మార్కెట్లో పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం చూసాము. సో దట్ ఈ జీఎస్టీ కట్స్ వల్ల మనకు మార్కెట్లో మనకి మంచి ఎకనామిక్ యాక్టివిటీ కూడా బూస్ట్ అవుతుందని చెప్పేసి మార్కెట్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈ జీఎస్టీ ట్యాక్సెస్, స్లాబ్స్ అనేవి మనకి సెప్టెంబర్ 22 నుంచి మనకి అమల్లోకి రావడం జరుగుతున్నాయి అనమాట. అండ్ అదే విధంగా లైక్ క్యాసినో కానీ, గేమింగ్ కానీ, ఐపీఎల్ సంబంధించిన అండ్ అదేవిధంగా రేసింగ్ సంబంధించిన లగ్జరీ ప్రొడక్ట్స్ మీద ప్రీవియస్ 28% ఉంటే ఇప్పుడు 48% ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద బిగ్ అప్డేట్ ఫర్ అవర్ ఇండియన్ ఎకనామీ. అండ్ కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి.